హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీ కర్మను మీరు తగ్గించుకోవాలి అంటే అసలు యూనివర్స్ మీకేం చేయమని చెప్తుంది. అంటే బ్యాడ్ కర్మ అండి. సో, ప్రతి మనిషి కూడా ఏంటంటే వాళ్ళు రీఇన్‌కార్నేట్ అయినప్పుడు గుడ్ కర్మ అండ్ బ్యాడ్ కర్మ 2 కూడా వాళ్ళ పాస్ట్ లైఫ్ నుంచి తెచ్చుకుంటారండి. అంటే క్యారీ ఫార్వర్డ్ అవుతాయని చెప్పొచ్చు. సో, ఇలా దాని ప్రకారమే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళ సిట్యుయేషన్స్ ఫేస్ చేయడం జరుగుతుంది. సో, మీలో చాలామంది ఏంటంటే నన్ను చాలా సార్లు అడిగారు బ్యాడ్ కర్మ క్లియర్ చేసుకోవాలంటే ఏం చేయాలి అని. యాక్చువల్‌గా నేను జనరల్‌గా చెప్పాను. ఏవైనా మంచి పనులు చేయడం కానీ, లేకపోతే కొంత సోషల్ సర్వీస్ చేయడం కానీ, అంటే డొనేషన్స్ అండి. స్మాల్ డొనేషన్స్ చేయడం కానీ, అంటే ఇలాంటివి చెయ్యొచ్చు. అట్ ద సేమ్ టైమ్ మీరు కొన్ని డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే కాంపాషనేట్‌గా ఉండడం కానీ, ఇలాంటివి కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి మనిషి ఏంటంటే వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకుంటారు. అదైతే తప్పు కాదు. కాకపోతే కొన్ని విషయాల్లోనేంటంటే సెల్ఫిష్‌గా థింక్ చేయడం వల్ల ఎదుటి వ్యక్తులు డేంజర్ జోన్‌లో పడుతుంటారనమాట. సో, అలాంటివి జరగకూడదు. అలాంటివి జరిగినప్పుడు కూడా ఏమవుతుందంటే బ్యాడ్ కర్మ అనేది పెంచుకోవడం జరుగుతుందండి. ఇక్కడ నేను మీకు చెప్పేదేంటంటే ఈరోజు ఈ రీడింగ్‌లోని మీరు ఏం చేస్తే కొంతైనా సరే మీ బ్యాడ్ కర్మని మీరు తగ్గించుకుంటారు. అంటే దానికి యూనివర్స్ మీకేం చెప్తుంది అనేదైతే నేను రీడింగ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో, ఇలాంటి ఒక రీడింగ్ చేస్తే మాక్సిమం అందరికీ యూజ్ అవుతుంది అని నాకైతే అనిపించింది. సో, ఫస్ట్ రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీలో చాలామంది ఏంటంటే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సో, మీరేంటంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. అండ్ మీ వెల్ విషర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా డెఫినెట్‌గా ఈ వీడియో ఏంటంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అంటే ఈ వీడియో అనే కాదండి, ఇలాంటి వీడియోస్ ఏంటంటే మనుషులు హీల్ అవ్వడానికి కానీ, లేకపోతే వాళ్ళ లైఫ్‌లో అంటే వాళ్ళు కొన్ని కరెక్ట్ చేసుకోవడానికి కానీ యూజ్ అవుతాయనే నేనైతే అనుకుంటున్నాను. సో, డెఫినెట్‌గా మీకు వీలైతే మాత్రం షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చండి. అండ్ అప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి బ్లాక్ పెన్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి పింక్ పెన్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి గ్రే కలర్ పెన్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ బ్లాక్ పెన్ చూస్ చేసుకున్నారో సో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు మీ బ్యాడ్ కర్మాని క్లియర్ చేసుకోవాలి అంటే మీరు అసలు ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే యూనివర్స్ మీకు ఏం సజెషన్స్ ఇస్తుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి చూద్దాం. సో, కార్డ్స్ అన్నీ మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి నేనైతే. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ కర్మాని మీరు క్లియర్ చేసుకోవాలి. ఐ మీన్ బ్యాడ్ కర్మాని మీరు క్లియర్ చేసుకోవాలి అంటే మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు, లేకపోతే మీరు యాక్షన్ తీసుకునే ముందు ఏంటంటే వ్యక్తులతో డిస్కస్ చేయాల్సిన అవసరం ఉందండి. అంటే ఒక వ్యక్తికి సంబంధించి మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటున్నారు, లేకపోతే ఒక వ్యక్తి విషయంలో ఏదో యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అన్నప్పుడు ఏంటంటే వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఉందండి. మీ ఇంటెన్షన్స్ ఏంటో మీరు చెప్పాలి. అట్ ద సేమ్ టైం మీరు కొన్ని కన్ఫర్మ్ కూడా చేసుకోవాలి. మీరు అంటే ఏ ఫ్యాక్ట్స్ తెలుసుకోకుండా ఒక క్లారిటీ మెయింటైన్ చేయకుండా మీకు అనిపించింది అని మీరు డెసిషన్స్ తీసుకోవడానికి లేదండి. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మీ కర్మ అనేది క్లియర్ అవ్వచ్చు సరి కదా, మరికొంచెం మీరు ఏంటంటే బ్యాడ్ కర్మను క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. దానికి రీజన్ ఏంటంటే ఎదుటి వ్యక్తుల ఉద్దేశాలు ఏంటో తెలియనప్పుడు, ఎదుటి వ్యక్తులు అంటే ఎలా రియాక్ట్ అవుతున్నారు అంటే వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో మీకు అర్థం కానప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మిమ్మల్ని కర్స్ చేస్తారండి. వాళ్ళు కోరుకున్నది అది కాదు కాబట్టి వాళ్ళు పెయిన్‌లో ఉంటారు. వాళ్ళ సఫరింగ్స్‌కి మీరేంటంటే రీజన్ అవుతారు కాబట్టి డెఫినెట్‌గా మీ కర్మ అనేది మీరు క్లియర్ చేసుకోలేరు. మరికొంచెం బ్యాడ్ కర్మ అనేది క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. సో, ఖచ్చితంగా నేనైతే ఒకటే చెప్తానండి. మీ బ్యాడ్ కర్మ అనేది మీరు క్లియర్ చేసుకోవాలి అంటే మీరు ఏదైనా ఒక పని చేసే ముందు కానీ, లేకపోతే మీరు ఏదైనా అంటే ఒక డెసిషన్ తీసుకునే ముందు కానీ ఖచ్చితంగా ఆ సిట్యుయేషన్‌కి ఎవరైతే రిలేటెడో లేకపోతే ఒక వ్యక్తికి సంబంధించిన సిట్యుయేషన్ అయినా సరే వాళ్ళతోని మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంటుందండి. వాళ్ళకి కొన్ని అడగాలి. అట్ ద సేమ్ టైం
వాళ్ళకి మీ ఒపీనియన్ కూడా చెప్పేసి మీరు చేస్తే బాగుంటుందండి. బట్ మీరు సైలెంట్‌గా ఏది కూడా చేయొద్దు. మీకు మీరే కొన్ని డిసైడ్ అయిపోయి కూడా చేయొద్దండి. అలా కూడా చేయకూడదు. ఎందుకంటే మీలో చాలామందికేంటంటే చెప్పే అలవాటు ఉండదండి. చేసేద్దాంలే, మనం చూసాం కదా, మనకి ఇది కరెక్ట్ అనిపిస్తుంది కదా అని చెప్పి చేసేస్తారు. సో, అలా చేసినప్పుడు కూడా ఏమవుతుందంటే మీ కర్మాని మీరు క్లియర్ చేసుకోలేరండి. డెఫినిట్‌గా ఒక వ్యక్తి వాళ్ళ బ్యాడ్ కర్మాని క్లియర్ చేసుకోవాలి అంటే కాంపాషనేట్‌గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అది మీకు చాలా అవసరం. అండ్ ఇంకొకటేంటంటే, ఎవరు మిమ్మల్ని ఏంటంటే అప్రిషియేట్ చేయకపోయినా పర్వాలేదు కానీ, కర్స్ చేయకుండా చూసుకోవాలండి. అది అన్నిటికంటే ఇంపార్టెంట్. ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే, కర్మ క్లియర్ అవ్వదు, మరికొంచెం కర్మ క్రియేట్ అవుతుంది. అలాంటివి చెయ్యకపోతేనే మంచిదండి. సో, ఈ కార్డ్ వచ్చిందంటే అర్థం ఏంటంటే, మీ ఇన్నర్ చైల్డ్ హీల్ అవ్వాలండి. డెఫినెట్‌గా అంటే మీ ఇన్నర్ చైల్డ్ హర్ట్ అవ్వడం కానీ, లేకపోతే సఫర్ అవుతుండడం కానీ ఇక్కడ అవుతుంది. అదైతే మాత్రం నిజం. సో, ఖచ్చితంగాను హీల్ అవ్వాలి. మీ ఇన్నర్ చైల్డ్ హీల్ అయితేనే కొంత బ్యాడ్ కర్మాని మీరు క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ కార్డు కూడా సిమిలర్ మెసేజే. అంటే అసలు మీ డీపెస్ట్ కాలింగ్ ఏంటి అనేది మీకు తెలియాలండి. మీ సోల్ అసలు మీకేం చెప్తుంది? మీ సోల్ చెప్పింది మీరు ఎంతవరకు పాటిస్తున్నారు? అసలు పాటిస్తున్నారా లేదా? కొంచెమైనా సరే మీరేంటంటే మీ సోల్ చెప్తుంది చేస్తున్నారా లేదా అనేది మీరు చూసుకోవాలండి. అసలు మీ ఫీలింగ్స్‌కి మీరు ఎంత వాల్యూ ఇస్తున్నారు? మీతో మీరెంత కాంపాషనేట్‌గా ఉంటున్నారు? మిమ్మల్ని మీరు ఎంత లవ్ చేస్తున్నారు? సో, ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉందండి. ఖచ్చితంగా మీ ఇన్నర్ చైల్డ్ ఏంటంటే అన్నిటికంటే కూడా ఒక ప్యూర్ ఫామ్‌లో ఉండడం జరుగుతుంది. మీ ఇన్నర్ చైల్డ్ ఏంటంటే మీలోని ఉన్న ఇన్నోసెన్స్‌కి ఒక ప్రూఫ్ అని చెప్పొచ్చండి. సో, అలాంటి ఒక ఇన్నర్ చైల్డ్ ఏంటంటే హర్ట్ అయిన ఒక ట్రామాలో ఉన్నా సరే ఖచ్చితంగా దానికి మీరే రెస్పాన్సిబుల్. ఇప్పుడు మీరు హీల్ అవ్వలేదంటే ఎవరు రెస్పాన్సిబుల్? మీరే రెస్పాన్సిబుల్. మీ గురించి మీరు కేర్ తీసుకోకపోయినా, అంటే మీరేంటంటే టైమ్లీ యాక్షన్ తీసుకునేటప్పుడు ఏంటంటే మీ ఫీలింగ్స్‌ని మీరు కన్సిడర్ చేయకపోయినా అది ఎవరి తప్పు? మీదే తప్పు అండి. ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని బాగా ట్రీట్ చేయకపోతే అది వాళ్ళ తప్పు అవుతుంది. కానీ మిమ్మల్ని మీరు సరిగ్గా ట్రీట్ చేసుకోకపోతే మాత్రం అది మీ తప్పే కదా! ఈవెన్ కొన్ని విషయాల్లో మీకు మీరు వాల్యూ ఇవ్వలేనప్పుడు, మీకు మీరు అంటే ఆ రెస్పెక్ట్ అనేది ఇవ్వలేనప్పుడు, ఇంకొకళ్ళు ఏంటంటే మిమ్మల్ని తక్కువగా చూస్తుంటే దాన్ని కూడా మీరు ఏంటంటే యాక్సెప్ట్ చేసి అంటే హర్ట్ అవుతున్నప్పుడు ఇవన్నిటికీ ఎవరు రెస్పాన్సిబుల్ అంటే మీరే రెస్పాన్సిబుల్ అండి. ఒక రిలేషన్‌షిప్పే కాదు, ఒక సిట్యుయేషనే కాదు. ఎక్కడైనా సరే మీకు మీరు హర్ట్ అవుతున్నారు. మీరేంటంటే కొన్నిటికి సరెండర్ అయిపోయారు. ఆ పెయిన్ ఏంటంటే మీరు ఎండ్యూర్ చేసుకుంటున్నారు. ఈవెన్ అదేంటంటే రాంగ్. మెయిన్ ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్‌లో సరెండర్ అవ్వాల్సి ఉంటుందండి. అది తప్పు కాదు. కాకపోతే చూడండి, ఇప్పుడు మీరు తప్పు చేయకపోయినా, లేకపోతే మీరేంటంటే అక్కడ మాటలు పడాల్సిన అవసరం లేకపోయినా సరే సఫర్ అవుతున్నారు, హర్ట్ అవుతున్నారు అంటే అక్కడ మిమ్మల్ని మీరు ఇన్సల్ట్ చేసుకుంటున్నట్టేనండి. మీ ఇన్నర్ చైల్డ్ ఆ టైంలో ఏంటంటే డెఫినెట్‌గా హర్ట్ అవ్వడం జరుగుతుంది. సో, అలాంటప్పుడు కూడా ఏమవుతుందంటే మీ కర్మాని మీరు క్లియర్ చేసుకోలేరండి. ఖచ్చితంగా మీ బ్యాడ్ కర్మాని క్లియర్ చేయాలి అంటే మీతో మీరు కాంపాషనేట్‌గా ఉండాలి. మిమ్మల్ని మీరేంటంటే అందరికంటే ఎక్కువగా లవ్ చేసుకోవాలి. మీ నీడ్స్ ఏంటో మీకు తెలియాలండి. మీ ఫీలింగ్స్‌కి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. మీ ఫీలింగ్స్‌ని మీరు ఫాలో అవ్వాలి. అసలు మీ హార్ట్ మీకేం చెప్తుంది? మీ సోల్ మిమ్మల్ని ఏ రకంగా గైడ్ చేస్తుంది? మీ లైఫ్‌లో మీరు అసలు అంటే ఎంతవరకు వింటున్నారు? ఇవన్నీ కూడా మీకు తెలియాలండి. మీకు మీరు ఎప్పుడైతే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటారో ఆ రోజే మీ బ్యాడ్ కర్మని మీరు క్లియర్ చేసుకుంటారు. అంటే ఈ కార్డ్స్ చూసిన దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే మీరు ఎక్కువ వ్యక్తులకి సరెండర్ అవ్వడం కానీ, లేకపోతే మీ చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్‌కి సరెండర్ అవ్వడం కానీ, ఆ ప్రాసెస్‌లో మీరు హర్ట్ అవుతున్నా సరే మీరేంటంటే దాన్ని ఎండ్యూర్ చేసుకోవడం కానీ అలాంటివి చేస్తున్నారండి. ఇక్కడ ఏంటంటే మీకు మీరు ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చుకోవాలండి. ఈవెన్ ఈ కార్డ్ చూసినా సరే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ సోల్ అసలు మీకేం చెప్తుంది? సో, అది మీరు అసలు ఎప్పుడైనా విన్నారా? ఒకవేళ విన్నా సరే ఎప్పుడైనా చేశారా? మీరు ఎంత రెస్పెక్ట్ ఇచ్చారు? ఇవన్నీ ఏంటంటే క్లియర్‌గా యూనివర్స్ మిమ్మల్ని క్వెషన్ చేస్తుందండి. దానికి రీజన్ ఏంటంటే ఇవన్నీ మీరు అడ్రెస్ చేయకపోతే మీ బ్యాడ్ కర్మని మీరు ఎలా క్లియర్ చేసుకుంటారు? మీకెలా తెలుస్తుంది? నేను మళ్ళీ చెప్తున్నానండి. కర్మాని క్లియర్ చేసుకోవడం అంటే మీరు మంచి పనులు చేస్తే సరిపోదండి. మిమ్మల్ని కూడా మీరేంటంటే మంచిగా చూడాలి. అప్పుడే అవన్నీ జరుగుతాయి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా సరే నాకేమనిపిస్తుందంటే ఖచ్చితంగా మీరేంటంటే ఒక మెచ్యూర్ పర్సనే. మీకేంటంటే ఏది రైట్ ఏది రాంగో తెలుసండి.
అంత అంటే సెల్ఫిష్గా ఉండి అంత టాక్సిక్గా ఆలోచించే టైప్ అయితే కాదు. ఈవెన్ కొన్ని విషయాల్లో ఏంటంటే మీరు వ్యక్తులకు కూడా కరెక్ట్గా అడ్వైస్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళకి సహాయం చేయాలి అని చెప్పి మీరు కూడా అంటే కొన్ని సిచ్యువేషన్స్లోని సాక్రిఫైసెస్ చేసుకోవడం కానీ ఇలాంటివి కూడా జరిగాయి. కాకపోతే ఏంటంటే మీరు అలా చేయడం తప్పు కాదు, కానీ మీరు మాట్లాడే విధానం ఏంటంటే వ్యక్తులకి ఎందుకో కానీ కనెక్ట్ అవ్వట్లేదండి. మీలోని వాళ్ళు ఏంటంటే ఆ రూడ్నెస్నే చూస్తున్నారు. అంటే మిమ్మల్ని వాళ్ళు ఒక బ్యాడ్ పర్సన్‌లా చూడడానికి ఎక్కువ ఛాన్సెస్ నాకు కనిపిస్తున్నాయి. దానికి రీజన్ ఏంటంటే మీ టోన్ అండి. మీకేంటంటే మంచి మనసుంది కానీ ఎలా మాట్లాడాలో తెలీదు. లేకపోతే సిట్యుయేషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలీదు. అలా అని చెప్పి అంటే మీ థింకింగ్ ఎబిలిటీ బాలేదా అంటే అది లేదు. చాలా మెచ్యూర్డ్ పర్సన్ అండి మీరైతే మాత్రం. నాకు అర్థమవుతుంది మీ కార్డ్స్ చూస్తేనే. సో నేను మళ్ళీ చెప్తున్నానండి, వ్యక్తులతో మాట్లాడినప్పుడు ఏంటంటే ఎలా మాట్లాడాలో తెలియాలండి. ఈ కార్డు కూడా చూసారు కదా, అంటే మీరేంటంటే ఫస్ట్ వాళ్ళ ఒపీనియన్ తెలుసుకోండి. అది మీకు నచ్చినా నచ్చకపోయినా తెలుసుకోవాలి. ఆ తర్వాత మీ ఒపీనియన్ కూడా మీరు చెప్పాలి. వాళ్ళు చెప్పేసిన తర్వాత సైలెంట్గా ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ ఏంటంటే వ్యక్తులు మిమ్మల్ని ఒక రాంగ్ పర్సన్ అనుకుంటున్నారండి. క్లియర్గా చెప్పాలి అంటే ఎందుకో కానీ మీరు వ్యక్తులకు ఎక్కువ నెగిటివ్ వైబ్స్ ఇస్తున్నారు. యాక్చువల్గా మీరు ఒక పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తే, కానీ స్టిల్ మిమ్మల్ని ఏంటంటే వాళ్ళు అలా అర్థం చేసుకుంటున్నారు. సో ఆ ఇంప్రెషన్ అనేది క్రియేట్ చేయడం మీరు మానేయాలండి. ఎందుకంటే అలా ఒకరు మిమ్మల్ని బ్యాడ్గా అనుకుంటున్నా సరే మీ బ్యాడ్ కర్మ అనేది ఎలా క్లియర్ అవుతుంది? సో అది క్లియర్ అవ్వాలి అంటే ఈ రోజు నుంచి మీ అవసరం ఎంతవరకు ఉందో అంతవరకే ఇన్వాల్వ్ అవ్వండి. మీరు ఒకరికి అడ్వైస్ ఇచ్చి బ్యాడ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ టోన్లోనే ఏంటంటే వాళ్ళు ఆ రూడ్నెస్ చూసి మీరేంటంటే అదే అని వాళ్ళు డిసైడ్ అవ్వాల్సిన అవసరం లేదండి. మీ అవసరం వరకే మీరు ఉంటే మంచిది. అండ్ కొన్ని విషయాల్లో ఏంటంటే మీరు స్ట్రైట్గా థింక్ చేస్తున్నా మీకు ఏది రైట్ ఏది రాంగ్ తెలిసినా సరే ఎమోషనల్గా కొన్ని కనెక్షన్స్ ఉండడం వల్ల బయాస్డ్గా ఉంటున్నారంట అండి, సెల్ఫిష్గా ఉంటున్నారంట. అది కూడా మారాలండి. ఎందుకంటే ఇక్కడ కొన్ని కార్డ్స్ క్లియర్గా మీకు ఏం చెప్తున్నాయంటే మీలో కొన్ని మార్పులు రావాలి. మీరు ఎప్పుడైతే ఆ రకంగా మారుతారో ఎంతో కొంత మీ బ్యాడ్ కర్మాని క్లియర్ చేసుకోగలుగుతారు అని యూనివర్స్ చెప్తుంది. సో అందులో ఇది కూడా ఒక పార్టే. మీరేంటంటే కరెక్ట్గా థింక్ చేసే వ్యక్తే, కానీ కొన్ని కరెక్ట్ అని తెలిసినా సరే స్టిల్ రాంగ్కే సపోర్ట్ చేస్తున్నారండి. దానికి రీజన్ అంటూ ఏం లేదు. ఎమోషనల్గా కనెక్షన్ ఉండడం వల్ల ఏంటో కానీ అలా ఉంటున్నారు. అది సెల్ఫిష్నెస్ కాకపోయినా సరే మరి బయాస్డ్గా ఉంటున్నట్టే కదండి. మీకు ఒకటి రైట్ అని తెలిసినప్పుడు దానికోసం మీరు స్టాండ్ తీసుకోవాలంతే. ఒకటి రాంగ్ అయినప్పుడు రాంగ్ అని చెప్పండి, పర్వాలేదు. బట్ రైట్ని రాంగ్గా మీరు ఏంటంటే పోర్ట్రే చేయడం, లేకపోతే రాంగ్ని సపోర్ట్ చేయడం అవైతే కరెక్ట్ కాదండి. సో కొన్ని నెగిటివ్ ట్రేట్స్ అయితే ఉన్నాయండి, ఇవి మారాలి. ఈ కార్డు కూడా చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే కొన్ని విషయాల్లో మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవడం కానీ, లేకపోతే కొంత కమిటెడ్గా ఉండడం కానీ అవి కూడా అవసరమేనండి. అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే ఈ కార్డు క్లియర్గా కర్మనే ఇండికేట్ చేస్తుంది. సో దాని అర్థం ఏంటంటే మీరు ఇక్కడి నుంచి ఏం చేస్తారో మీకు అదే తిరిగి వస్తుంది. మీరు గుడ్ కర్మని క్రియేట్ చేసుకోవాలి అంటే గుడ్ వేలోనే ముందుకు వెళ్ళాలి. బ్యాడ్ కర్మని క్రియేట్ చేసుకోవాలి అంటే మీరేంటంటే ఇంకా ఎలా అయినా ఉండొచ్చు. బట్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ కార్డ్ ఏంటంటే కర్మ క్లియర్ చేసుకోవడం కోసం చెప్పట్లేదు, కొత్తగా క్రియేట్ చేసుకునే కర్మని ఇండికేట్ చేస్తుంది. దాని అర్థం ఏంటంటే మీరు ఇక్కడి నుంచి చేసే ప్రతి పని కూడా చాలా జాగ్రత్తగా చేయాలండి. మీరు ఏం చేస్తే అదే మీకు తిరిగి వస్తుంది అనమాట. గుడ్ చేస్తే గుడ్, బ్యాడ్ చేస్తే బ్యాడ్. అంటే మీరు తీసుకునే డెసిషన్స్ కూడా ఎలా ఉండాలి అంటే మీకోసం మీరు ఆలోచించుకోవాలి. అలా అని చెప్పి ఎదుటి వ్యక్తులకి ప్రాబ్లం అవుతుంది, లేకపోతే ఒక సిచ్యువేషన్ ఇంకా కాంప్లికేట్ అవుతుంది అని అంటే మీరు కూడా అందులో సఫర్ అవుతారు. ఇలాంటి కార్డుకి ఇంకొక ఇండికేషన్ కూడా ఉంది. అదేంటంటే మీ బ్యాడ్ కర్మ అనేది ఇంకా చాలా ఉందండి క్లియర్ చేసుకోవడానికి. ఒక్కటి మాత్రం నిజమండి, హోప్ఫుల్గా ఉండండి. అలా అని చెప్పి బ్యాడ్ కర్మ వల్ల మీరు ఏంటంటే లైఫ్లో సఫర్ అవుతారేమో, మీరు కోరుకున్నవి కొన్ని మీకు దొరకవేమో, లేకపోతే ఇంకా ఇంకా అంటే ఏమైనా కోల్పోతారేమో, అలాంటి భయాలు అయితే అవసరం లేదండి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే మీరు అనుకున్నది జరుగుతుంది. మీరు కోరుకున్నట్టే మీకు ఏంటంటే లైఫ్ అన్నీ కూడా ఇస్తుందండి. కాకపోతే మీకు పేషెన్స్ కూడా ఉండాలి. అండ్ నేను చెప్పినట్టుగా కొన్ని మీలో మార్పులు కూడా రావాలండి. ఎప్పుడైతే మీరు ఇవి మార్చుకుంటారో ఖచ్చితంగా మీ లైఫ్ అయితే బెటర్ అవుతుంది. నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే యూనివర్స్ని ట్రస్ట్ చేయండి. యూనివర్స్ మిమ్మల్ని ఎలా అయితే ముందుకు తీసుకువెళ్తుందో అలా ముందుకు వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే
యూనివర్స్‌కి కూడా అంటే మిమ్మల్ని సపోర్ట్ చేయాలనే ఉందండి. అందుకే ఏంటంటే ఈ బ్యాడ్ కర్మాని క్లియర్ చేసుకున్న దగ్గర మీకు మీరు వాల్యూ చేసుకోండి అని చెప్తుంది. అంటే మీకు మీరు అంత వాల్యూ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మీ కర్మ అనేది ఎంతో కొంత క్లియర్ అవ్వడం అయితే జరుగుతుందండి. అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకు ఫర్దర్‌గా ఏం గైడెన్స్ ఇస్తుంది ఏంటి అనేది. హ్మ్. హ్మ్. సో, ఒక్కటి మాత్రం నిజమండి. వ్యక్తులతో మంచి కనెక్షన్స్ అయితే డెవలప్ చేసుకోండి. మీకు పాజిటివ్ వైబ్స్ ఇస్తే వాళ్ళతో పాజిటివ్‌గా ఉండండి. నెగెటివ్ వైబ్స్ ఇస్తే వాళ్ళని ఇగ్నోర్ చేయొచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. కొన్ని స్ట్రగుల్స్ అయితే ఉంటాయండి. బట్ ఒకటి మాత్రం నిజం. ఏ స్ట్రగుల్స్‌కి కూడా భయపడొద్దు. మీ 100% ఇవ్వండి. అండ్ కొన్ని తెలుసుకొని స్టెప్స్ అయితే వెయ్యండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యాక్చువల్‌గా మీరు తెలివైన వ్యక్తులే కానీ కొన్ని సిట్యుయేషన్స్‌లోనేంటంటే ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వడం వల్ల మీకు మీరు ఒక టైట్ స్పాట్‌లో పెట్టుకోవడం కూడా జరుగుతుందండి. ఎప్పుడైతే మీరు అంటే కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాత అవి చేయకూడదు, మళ్ళీ అవి చేసామంటే ఇబ్బంది పడతాం అని మీకేంటంటే ఆ క్లారిటీ ఉంటే లైక్ ఏంటంటే లెసన్స్ కానీ నేర్చుకొని వాటిని కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేస్తే ఎంతో కొంత మీరేంటంటే హ్యాపీగా ఉండగలుగుతారండి. ఇక్కడేంటంటే మీ బ్యాడ్ కర్మ అనేది కొంత ఉంది. బట్ ఏంటంటే ఇవన్నీ చేసిన తర్వాత క్లియర్ అవుతుందది. ఎప్పుడూ మీరేంటంటే అదే ఫేజ్‌లో ఉంటారు అని అనుకోవాల్సిన అవసరం లేదండి. కాకపోతే ఇక్కడ నేను మీకు చెప్పేదేంటంటే మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయాలండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని కూడా ఎలా ట్రీట్ చేయాలో మీకు తెలియాలి. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళని ట్రీట్ చేసే ప్రాసెస్‌లోని మీరు సఫర్ అవ్వకుండా చూసుకోవాలి. కొన్ని స్ట్రగుల్స్ అయితే ఉన్నాయి, లేవు అని చెప్పను కానీ, ఈ స్ట్రగుల్స్ ఏంటంటే మీరు ఫేస్ చేయలేనంత పెద్దవైతే కావండి. మీ 100% మీరు ఇస్తున్నప్పుడు మీరేంటంటే కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాత వాటిని కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేయడం అలాంటివి చేస్తే ఈ ప్రాబ్లమే ఉండదు. ఈవెన్ ఈ కార్డ్ చూసినా నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లోని మీరేంటంటే ఎప్పుడూ కూడా కరెక్ట్ పాత్‌లోనే వెళ్తున్నారండి. మీరెప్పుడూ కూడా ఒక రాంగ్ పాత్‌ని చూజ్ చేసుకోలేదు. కాకపోతే కరెక్ట్ పాత్ చూజ్ చేసుకున్నప్పటికీ కూడా మిమ్మల్ని మీరు స్ట్రెస్ ఔట్ చేసుకున్న సందర్భాలు ఎక్కువగా ఉన్నాయండి. అంటే మీకోసం మీరు కేర్ తీసుకున్నది కానీ, లేకపోతే మీ వాల్యూ మీరు తెలుసుకోవడం కానీ, మీ ఫీలింగ్స్‌కి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ, ఇలాంటివేంటంటే పెద్దగా జరగలేదు. యాక్చువల్‌గా ఎదుటి వ్యక్తుల ప్రకారం మీరేంటంటే నడుచుకోవడం కానీ, సిట్యుయేషన్స్ ప్రకారం నడుచుకోవడం కానీ, ఇలాంటివి ఎక్కువ జరిగినట్టున్నాయి. సో, ఇవి బ్యాలెన్స్ చేయాలండి. ఈ టైపు సిట్యుయేషన్స్‌ని కానీ మీరు బ్యాలెన్స్ చేస్తే మీ కర్మ అనేది ఆల్మోస్ట్ క్లియర్ అవుతుంది. అదైతే నేను చెప్పగలను. ఎందుకంటే ఇక్కడ అలాంటి సిట్యుయేషన్స్‌నే పాయింట్ ఔట్ చేస్తున్నాయి కార్డ్స్ అయితే మాత్రం. సో, ఒక్కసారి ఆలోచించండి. ఈ మార్పులైతే మీకు కష్టం కాదండి. మీరేంటంటే ఈ రోజు నుంచి కూడా ఇలా మారుతారు అని నేనైతే అనుకుంటున్నాను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ పింక్ పెన్ చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ బ్యాడ్ కర్మాని క్లియర్ చేసుకోవాలంటే ఏం చేయాలి? అంటే యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లో ఉన్న పాజిటివ్ థింగ్స్‌కి మీరు గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవ్వడం నేర్చుకోవాలండి. మీరేంటంటే, మీ లైఫ్‌లో ఎన్ని బెస్ట్ థింగ్స్ జరుగుతున్నా, మీ లైఫ్‌లో పాజిటివ్‌గా మీరు థింక్ చేయడానికి కొన్ని ఉన్నా సరే, స్టిల్ మీరేంటంటే నెగెటివ్ థింగ్స్ గురించే ఎక్కువ ఆలోచించడం, వాటి కోసం యూనివర్స్‌ని కంప్లెయింట్ చేయడం, లేకపోతే వ్యక్తులకి కంప్లెయింట్ చేయడం ఇలాంటివి చేస్తున్నారండి. సో, దీనివల్ల ఏంటంటే మీ కర్మ అనేది మీరు క్లియర్ చేసుకోలేకపోతున్నారు. యాక్చువల్‌గా గ్రాటిట్యూడ్ అనేది ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో డెఫినెట్‌గా మీరేంటంటే మీ లైఫ్‌లో ఉన్న థింగ్స్‌కి గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉందండి. ఎప్పుడైతే మీరు అంటే మీ లైఫ్‌లో ఉన్న వాటిని మీరు ఎంజాయ్ చేస్తారో, ఆ ప్లెజర్‌ని ఫీల్ అవుతారో, అప్పుడే మీకేంటంటే ఎంతో కొంత ఈ బ్యాడ్ కర్మ అనేది క్లియర్ అవుతుంది. ఎందుకంటే ప్రతి మనిషి లైఫ్‌లో కూడా గుడ్ థింగ్స్, బ్యాడ్ థింగ్స్ 2 జరుగుతాయండి. కాకపోతే మనుషులు ఎప్పుడూ కూడా వాళ్ళకి జరిగిన గుడ్ థింగ్స్‌ని మర్చిపోతారు. బ్యాడ్ థింగ్స్‌ని గుర్తుపెట్టుకుంటారు. సో, దానివల్ల ఏమవుతుందంటే నెగటివిటీ పెరుగుతుంది కానీ, ఆ పాజిటివిటీ అనేది రాదండి. కాకపోతే ఎవరైతే గుడ్ థింగ్స్‌ని గుర్తుపెట్టుకొని, బ్యాడ్ థింగ్స్‌ని ఏంటంటే విడిచిపెట్టేస్తారో, లేకపోతే అట్‌లీస్ట్ బ్యాడ్ థింగ్స్ కంటిన్యూస్‌గా జరుగుతున్నా సరే, రేపైనా సరే గుడ్ థింగ్స్ జరుగుతాయి అనుకోని ఒక పాజిటివ్ హోప్‌తో ఉంటారో,
వాళ్ళకి మాత్రమే వాళ్ళ లైఫ్ బెటర్ అవుతుందండి. సో మీ కర్మ క్లియర్ చేసుకోవాలి అని మీరు అనుకుంటే, ఐ మీన్ బ్యాడ్ కర్మ, డెఫినెట్గా మీరేంటంటే ఈ రోజు నుంచి కూడా మీ లైఫ్లో పాజిటివ్గా జరిగిన వాటికి గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వండి. పాస్ట్లో అయినా పర్వాలేదు, ప్రజెంట్లో అయినా పర్వాలేదు, అండ్ ఫ్యూచర్ గురించి కూడా హోప్ఫుల్గా ఫీల్ అవ్వండి. అంటే బ్యాడ్ థింగ్సే ఎప్పుడు జరుగుతాయి అని కాకుండా గుడ్ థింగ్స్ కూడా జరుగుతాయి. అండ్ యూనివర్స్ ఏంటంటే ఇప్పటి వరకు మీకు చాలా ఇచ్చింది అనుకొని మీరేంటంటే ఆ గ్రాటిట్యూడ్ని అయితే ఎక్స్ప్రెస్ చేయాలండి. అలాంటప్పుడు కూడా ఏంటంటే మీ కర్మ ఎంతో కొంత క్లియర్ అవుతుంది. అంటే మీ లైఫ్కి మీరు గ్రేట్ఫుల్గా ఫీల్ అయితే డెఫినెట్గా వర్తేనండి, అదైతే నేను చెప్పగలను. సో ఇంకా ఎవరైనా సరే ఇలా కంప్లైంట్ చేసిన వాళ్ళు ఉన్నా, ఇంకా అంటే మీకు మీ లైఫ్ బెటర్ అవుతుందా లేదా అనే డౌట్స్ ఉన్నా, అసలు మీ బ్యాడ్ కర్మని మీరు క్లియర్ చేసుకోగలరా లేదా అని మీకు ఆ ఫీలింగ్ ఉన్నా సరే దాన్ని విడిచిపెట్టేయండి. ఎందుకంటే ముందు మీ లైఫ్లో మీకు ఉన్న గుడ్ థింగ్స్ని మీరు గుర్తుపెట్టుకుంటే ఆ తర్వాత ఇవన్నీ ఆలోచించవచ్చండి. ప్లస్ ఏంటంటే మీ లైఫ్లో ఉన్న కొన్ని సిచ్యువేషన్స్కి మీరు సరెండర్ అవ్వాల్సిన అవసరం ఉందండి. అన్ని రోజులు ఒకేలా ఉండవు. సో కొన్ని ఏంటంటే మనకి నచ్చినట్టుగా అవుతుంటాయి, కొన్ని ఏంటంటే మనకు నచ్చనివి కూడా అవుతుంటాయి. నచ్చినవి అయినప్పుడు మనం ఎలా అయితే ఉంటామో, నచ్చనివి అయినప్పుడు కూడా అలానే ఉండాల్సిన అవసరం ఉందండి. సో అన్ని సిచ్యువేషన్స్లో మీరు ఎప్పుడైతే ఒకేలా రియాక్ట్ అవుతారో ఖచ్చితంగాను మీరేంటంటే యూనివర్స్కి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఇవ్వడం జరుగుతుందండి. సో అప్పుడు కూడా ఏంటంటే మీ కర్మ అనేది ఎంతో కొంత క్లియర్ అవుతుంది. ఇక్కడ ఏంటంటేనండి ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఇగో ఉన్నంత వరకు కూడా కొన్ని సిచ్యువేషన్స్ని ఏంటంటే మీరు యాక్సెప్ట్ చేయలేరు. అలా అని చెప్పి ఇగో లేని వాళ్ళు ఎవరు ఉండరు, కానీ దానికి కూడా ఒక లిమిట్ ఉండాలని చెప్తానండి. మీ ఇగో ఏంటంటే మిమ్మల్ని కంట్రోల్ చేసే పరిస్థితిలో ఉంటే మీ బ్యాడ్ కర్మ అనేది పెరుగుతుందే కానీ మీ బ్యాడ్ కర్మ అనేది తగ్గదండి. సో ఇక్కడ నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగాను కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే మీరు సరెండర్ అవ్వాలండి. మీ ఈగోని పక్కన పెట్టి, అది మీకు ఇనీషియల్గా కష్టంగానే ఉంటుంది, కానీ అలా మీరు సరెండర్ అవ్వడం వల్ల సిచ్యువేషన్స్ బెటర్ అవుతాయి. అట్ ద సేమ్ టైం మీ కర్మాన్ని కూడా మీరు ఎంతో కొంత క్లియర్ చేసుకున్నట్టు అవుతుంది. అలా అని చెప్పి ప్రతిసారి కూడా మీరు సరెండర్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ కొన్ని దగ్గరలో అవసరం ఉంది, అయినా తప్పు లేదు. కొంత ఏంటంటే ఈ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అవుతాయి అన్నప్పుడు మీరు సరెండర్ అవ్వచ్చు. ప్రతిసారి ఏంటంటే లైఫ్ ఒకేలా ఉండదండి. ఛాలెంజెస్ కూడా ఒకే రకంగా తీసుకురాదు మన ముందుకి. మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నాం, లేకపోతే మనం ఎలా రియాక్ట్ అవుతామో చూడడం కోసం అని చెప్పి డిఫరెంట్ ఛాలెంజెస్ అనేవి వస్తాయి. సో ప్రతి ఛాలెంజ్లో కూడా మనం ఎప్పుడైతే ఒకేలా రియాక్ట్ అవుతుంటామో ఛాలెంజెస్ అనేవి తగ్గుతాయి. బట్ మనం ఏంటంటే ఒక ఛాలెంజ్కి తక్కువ రియాక్ట్ అయ్యి ఇంకో ఛాలెంజ్కి ఎక్కువ రియాక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ టైప్ ఆఫ్ ఛాలెంజెస్ ఎక్కువ వస్తుంటాయి అన్నమాట. మీరు తక్కువగా రియాక్ట్ అయిన టైప్ ఛాలెంజెస్ ఏంటంటే మీకు తక్కువగా వస్తుంటాయి. సో అందుకే మీరు ఏంటంటే ఎప్పుడూ కూడా ఒకేలా ఉండి ఒకేలా రియాక్ట్ అయ్యి సిచ్యువేషన్స్కి ఏంటంటే ఒకే వేలో కానీ సరెండర్ అయితే మీ ఈగోని మెయిన్ మీరు పక్కన పెడితే ఖచ్చితంగాను ముందు సిచ్యువేషన్స్ బెటర్ అవుతాయి. అండ్ మీ కర్మ కూడా మీరు ఎంతో కొంత క్లియర్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అదైతే మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈవెన్ ఈ కార్డు కూడా చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే కొన్ని రిలీజ్ చేయాల్సిన అవసరం ఉందండి. అంటే ఇప్పుడు మీరు పాస్ట్లో కొంత సఫర్ అయ్యి ఉండొచ్చు, అంటే ఒక టాక్సిక్ రిలేషన్షిప్లో ఉండొచ్చు. సో దాని విషయంలో ఏంటంటే మీరు ఇంకా ఏమీ డిసైడ్ అవ్వలేకపోతున్నారు, అంటే ఒక క్లారిటీ లేదు, పట్టుకొని హోల్డ్ చేస్తున్నారు, అంటే ఇంకా రిలీజ్ చేయాల్సిన అవసరం ఉందని అర్థం అండి. అంటే కొన్ని సోల్ కాంట్రాక్ట్స్ అనేవి ఎండ్ అవుతాయి. ఒక మనిషి ఏంటంటే రీఇన్కార్నేట్ అవ్వక ముందే సోల్ కాంట్రాక్ట్ అనేది ఫామ్ అవుతుందండి. ప్రతి మనిషితో కూడా సోల్ కాంట్రాక్ట్ అనేది ఉంటుంది. కొంతమందితో ఏంటంటే అది ఎండ్ అయిపోతుంది, కొంతమందితో ఏంటంటే అది కంటిన్యూ అవుతుంటుంది. సో వన్స్ సోల్ కాంట్రాక్ట్ ఎండ్ అయిన తర్వాత దాన్ని హోల్డ్ చేయడానికి చూడకూడదండి. పాస్ట్లో మీరు ఎలా అయితే సఫర్ అయ్యారో అలా వాటినే పట్టుకొని కూడా ఉండకూడదండి. ఖచ్చితంగాను ఏంటంటే ఇక్కడ మీరు ఒకటి తెలుసుకోవాలి, ఎప్పుడైతే మీ సోల్ కాంట్రాక్ట్స్ కానీ పాస్ట్ లైఫ్కి సంబంధించిన అంటే కనెక్షన్స్ కానీ అంటే కొంతమంది ఫీల్ అవుతుంటారు. సో అలాంటి థాట్స్ అనేవి రిలీజ్ చేయాల్సిన అవసరం ఉందండి. దానివల్ల కూడా బ్యాడ్ కర్మ అనేది ఎంతో కొంత క్లియర్ అవుతుంది. దానికి రీజన్ ఏంటంటే అవన్నీ కూడా బ్యాడ్ ఎనర్జీస్ అండి. నెగిటివిటీ ఇచ్చేవే తప్ప పాజిటివిటీ ఇచ్చేదైతే ఏం లేదు. సో దానివల్ల ఇంకో ప్రాబ్లం కూడా ఉంది, బ్యాడ్ కర్మ అనేది క్రియేట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఒక వ్యక్తితో మీకు కనెక్షన్ అనేది ఏర్పడట్లేదు, మీరు ఎంత ట్రై చేస్తున్నా సరే అది వర్కౌట్ అవ్వట్లేదు, ఎందుకో కానీ ఫెయిల్ అవుతుంది. సో కంటిన్యూస్గా ట్రై చేస్తున్నారు, కంటిన్యూస్గా ఫెయిల్ అవుతుంది. అలాంటప్పుడు ఏంటంటే ఇంకా దాన్ని ఎండ్ చేయాల్సిన అవసరం ఉందని అర్థం అండి.
ఒకసారి ఫెయిల్ అయింది అంటే ఓకే, 2 టైమ్స్ ఫెయిల్ అయిందంటే ఓకే. బట్ కంటిన్యూస్‌గా ఫెయిల్ అవుతుంది. కలుద్దాం అనుకున్నా సరే వర్కౌట్ అవ్వట్లేదు. మళ్ళీ ఏవో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మళ్ళీ కలవడానికి ట్రై చేస్తే మళ్ళీ ఏదో అవుతుంది. ఇలా అంటే ఫ్రీక్వెంట్‌గా మీరేంటంటే సఫర్ అవుతున్నారు అంటే వాళ్ళకి మీకు సోల్ కాంట్రాక్ట్ అనేది ఎండ్ అయినట్టేనండి. బట్ మీరేంటంటే అది అలా హోల్డ్ చేస్తున్నారు. ఈవెన్ ఒక్కటి మాత్రం నిజం, సోల్ కాంట్రాక్ట్ ఎండ్ అయిన తర్వాత ఆ వ్యక్తి మీకు కావాలనుకున్న సిచ్యువేషన్స్ మీ కంట్రోల్‌లోకి రావాలి అనుకున్నా అలా రావండి. సో, వాటి వల్ల కూడా ఏంటంటే మీ బ్యాడ్ కర్మాన్ని మీరు హోల్డ్ చేస్తున్నట్టే. మీ కర్మాన్ని మీరు రిలీజ్ చేయట్లేదు మెయిన్. ఇవేంటంటే మీరు స్ట్రాంగ్‌గా ఉండి డెసిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితులండి. వన్స్ మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్‌గా ఉండి కొన్ని డెసిషన్స్ తీసుకుంటారో ఖచ్చితంగా కర్మ అనేది మీరు క్లియర్ చేసుకోగలుగుతారు. మీ లైఫ్‌లో కొన్ని ప్యాటర్న్స్ ఏంటంటే రిపీట్ అవుతున్నాయి. ఆ ప్యాటర్న్స్ వల్ల ఏంటంటే మీకు ఎలాంటి బెనిఫిట్ ఉండట్లేదు. అయినా సరే మీరేంటంటే వాటి నుంచి బయటకు రాలేకపోతున్నారు. అంటే కొంతమందికి కొన్ని హ్యాబిట్స్ ఉంటాయండి. లేకపోతే కొన్ని డెసిషన్స్ ఏంటంటే రిపీటెడ్‌గా తీసుకుంటూ ఉంటారు. లేకపోతే ఒక సిచ్యువేషన్ ఏంటంటే కంటిన్యూస్‌గా రిపీట్ అవుతూనే ఉంటది. సో, దాన్నేంటంటే వాళ్ళు ఎండ్ చేయకుండా అంటే హోల్డ్ చేస్తుంటారు. ఎందుకంటే అటాచ్‌మెంట్ వల్ల అండి. సో, అలాంటివి కూడా ఏంటంటే కర్మాని క్లియర్ చేసుకోవడానికి అవకాశం లేకుండా చేస్తుంటాయి. సో, ఖచ్చితంగా మీరేంటంటే మీ బ్యాడ్ కర్మాని క్లియర్ చేసుకోవాలి అంటే అలాంటివి కూడా రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూసినా సరే ఇక్కడ చూసారా ఓల్డ్ ప్యాటర్న్స్ అనేవి ఇంకా హోల్డ్ చేస్తున్నారు మీరు. అవేంటంటే రిలీజ్ చేయట్లేదు. దానివల్ల మీకు ఎలాంటి బెనిఫిట్ లేదు అని తెలిసినా అది మీరు అనుకున్నట్టుగా అవ్వకపోయినా సరే స్టిల్ మీరేంటంటే దాన్ని హోల్డ్ చేస్తున్నారు. రిలీజ్ చేయట్లేదు. సో, అలా మీరు హోల్డ్ చేస్తుంటే కూడా మీ కర్మ అనేది క్లియర్ అవ్వదండి. కార్డ్ చూసారా వీల్ ఆఫ్ కర్మ అండి. అంటే అది రొటేట్ అవుతుంది. ఎక్కడా ఆగట్లేదు. దాని అర్థం ఏంటంటే మీ కర్మ అనేది క్లియర్ అవ్వట్లేదండి. బ్యాడ్ కర్మ అయితే క్లియర్ అవ్వట్లేదు. దానికి రీజన్ ఏంటంటే మీరు ఇంకా అటాచ్మెంట్స్ అనేవి పెట్టుకునే ఉన్నారు. అవి రిలీజ్ చేయట్లేదు. మీకు తెలుసు దానివల్ల ఎలాంటి యూజు లేదు. లేకపోతే ఇప్పుడు అది ఏంటంటే మీకు ఎలాంటి హ్యాపీనెస్ ఇవ్వట్లేదు. జస్ట్ అటాచ్మెంట్ వల్ల మాత్రమే హోల్డ్ చేస్తున్నారు అని మీకు అనిపిస్తుంది. సో, అలాంటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే దాన్ని రిలీజ్ చేయాలండి. అప్పుడే ఏమవుతుందంటే ఈ బ్యాడ్ కర్మ క్లియర్ అవుతుంది. వీల్ అనేది ఏంటంటే గుడ్ లక్ వైపు స్పిన్ అవుతుంది. సో, ఖచ్చితంగాను మీరు మారాలండి. మీరేంటంటే ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఒక్కటి మాత్రం నిజమండి, ఎవ్వరూ కూడా వాళ్ళ కర్మ నుంచి తప్పించుకోలేరు. అది ఇంపాసిబుల్ అని చెప్తాను. సో, మీరేంటంటే కొన్ని మార్చాలి, లేకపోతే కొన్ని మీ చేతుల్లోకి తీసుకోవాలి అని చేసినప్పుడు ఏంటంటే అవి మీరు అనుకున్నట్టు అవ్వవండి. మరికొంచెం మిమ్మల్ని ఇబ్బందుల్లో పెడతాయి. ఇక్కడ ఒక్కటి మాత్రం నిజం, ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఎక్కువ అంటే వాళ్ళ బ్యాడ్ కర్మ అనేది రిలీజ్ చేయట్లేదు. లైక్ ఏంటంటే క్లియర్ చేసుకోలేకపోతున్నారు. అట్ ద సేమ్ టైం క్రియేట్ చేసుకుంటున్నారు. 2 జరుగుతున్నాయి. బ్యాడ్ కర్మ క్లియర్ అవ్వట్లేదు, క్రియేట్ చేసుకుంటున్నారు ఎడిషనల్గా. సో, ఖచ్చితంగా మీరు ఏంటంటే ఇక్కడ ఇప్పటికైనా సరే రియాలిటీని యాక్సెప్ట్ చేయాలి. కొన్ని విడిచిపెట్టాల్సినవి ఇప్పుడే విడిచిపెట్టండి. మీ వల్ల అవ్వనప్పుడు ఏంటంటే మీరు చేయలేరు అని మీకు తెలిసినప్పుడు ఖచ్చితంగా వాటిని ఇంకా కట్ చేయాలండి. కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే మీరు ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది. మీరేంటంటే అడ్రస్ చేయాలి ఖచ్చితంగా అన్నప్పుడు అది కూడా చేయాలి. మీరు సైలెంట్గా ఉండి మీరు ఎస్కేప్ అయ్యి మీరు ఏంటంటే టైం బీయింగ్ ఈరోజు ఎలానో ఒకలా గడిచిపోయింది అనుకుంటే రేపైనా అది ఫేస్ చేస్తారు. రేపైనా సఫర్ అవుతారు. కర్మ అనేది క్లియర్ చేసుకోకపోతే డెఫినెట్గా సఫరింగ్స్ అనేవి ఉంటాయండి. అవి ఇన్ఎవిటబుల్. నేనైతే మళ్ళీ చెప్తున్నాను, ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి కర్మ ఎలా క్లియర్ చేసుకోవాలో తెలియకపోతే మళ్ళీ చెప్తున్నాను, మీరేంటంటే వ్యక్తులతో మాట్లాడండి. మీ లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, అవి రైట్ ఆర్ రాంగ్గా మీకు తెలియట్లేదు. మీ వరకు అయితే మీరు రైట్ అనే అనుకుంటున్నారు. బట్ అదేంటంటే ఎక్కడో కానీ అనుకున్నట్టు అవ్వట్లేదు. అలాంటప్పుడు అది రైట్ కాదు. ఇంకా మీకు ఆ విషయంలో క్లారిటీ లేనప్పుడు మీ వెల్ విషర్స్ కానీ మీకు ఎవరైనా బాగా క్లోజ్ పర్సన్స్ ఉంటే వాళ్ళతో డిస్కస్ చేయండి. వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళ సపోర్ట్ తీసుకోండి. అప్పుడైనా సరే వాళ్ళైనా మీకు చెప్తారు కదా ఏది రైట్ ఏది రాంగో. అలాంటప్పుడైనా సరే మీ కర్మ అనేది మీరు క్లియర్ చేసుకోగలుగుతారు. ఇంకొక వ్యక్తి మీకు సపోర్ట్ ఇచ్చినప్పుడైనా సరే మీకు ఆ ధైర్యం వస్తుందేమో, ఫేస్ చేస్తారేమో. ఎందుకంటే ఈ వీల్ అనేది స్పిన్ అవుతూనే ఉంటుందండి. మీరు ఎప్పుడైతే మీ కర్మాని క్లియర్ చేసుకుంటారో అండ్ మీరు ఏంటంటే కరెక్ట్గా డెసిషన్స్ తీసుకుంటారో అప్పుడే ఇదేంటంటే గుడ్ లక్ వైపు టర్న్ అవుతుంది. మీరు ఇకనైనా సరే మారాలండి. మీరు ఎంత మారితే మీకు అంత మంచిది. అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిచ్యువేషన్కి అంటే మీకు యూనివర్స్ ఇంకా ఏం అడ్వైస్ ఇస్తుంది, మీరు ఏం చేయాలి ఏంటి అనేది.
ఈ కార్డ్స్ ఎప్పుడైతే వచ్చాయో డెఫినెట్‌గా మీలోన ఏంటంటే నెగెటివ్ ఎనర్జీ అనేది ఉందండి. మీరు అవునన్నా, కాదన్నా సరే. ఇక్కడ యాక్చువల్‌గా ఏంటంటే మీరేమనుకుంటున్నారంటే మీరు చేస్తుంది రైట్ అనుకోని వెనక ముందు ఆలోచించకుండా కొన్ని చేస్తున్నారండి. సో, యాక్చువల్‌గా మీరు చేస్తుందయితే రైట్ కాదు. దానివల్ల కూడా ఏంటంటే మీలోని ఆ నెగటివిటీ అనేది క్రియేట్ అవుతుంది. ఒక్కటి మాత్రం నిజమండి. మీకేంటంటే థింకింగ్ ఎబిలిటీ ఉందండి. మీరు మెచ్యూర్డ్‌గా థింక్ చేయాలి అనుకుంటే చేయగలరు. మీ వల్ల అవుతుంది. కానీ మీరేంటంటే ఒకటి కరెక్ట్ అనుకుంటున్నారు. కరెక్ట్ అనుకోని చేసేస్తున్నారు. లేకపోతే మీకు కరెక్ట్ అనిపించింది మీరేంటంటే హోల్డ్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్‌లోనేంటంటే అది మీరు అనుకున్నట్టు అవ్వకపోయినా సరే, ఎలా అయినా సరే అవ్వాలి అని చెప్పి నెగెటివ్‌గా అంటే థింక్ చేయడం కానీ, నెగెటివ్ వేలో ట్రై చేయడం కానీ అలాంటివి కూడా చేస్తున్నట్టు నాకైతే అనిపిస్తుందండి. ఇక్కడ క్లియర్‌గా నేనైతే ఒకటే చెప్తాను. మీకొకటి రైట్ అని తెలిస్తే దానికోసం స్టాండ్ తీసుకోండి. రాంగ్ అనిపిస్తే ఖచ్చితంగా రిలీజ్ చేయండి. ఈవెన్ ఈ కార్డ్ చూసారు కదా! మీరేంటంటే కొన్ని మీకు కరెక్ట్ అనిపిస్తున్నాయని మీరు హోల్డ్ చేస్తున్నారు. అంటే మీరు చూసే పర్స్పెక్టివ్ మార్చుకోవాలండి. అలా అని చెప్పి మీరేంటంటే చైల్డిష్‌గా బిహేవ్ చేస్తున్నారని చెప్పడానికి లేదు కానీ, మెచ్యూర్డ్‌గా థింక్ చేస్తూనే రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. దానికి రీజన్ ఏంటంటే మీ ప్యాషన్ అండి. మీ ప్యాషన్ ఏంటంటే రైట్ వేలో ఇంప్లిమెంట్ చేయట్లేదు. రాంగ్ వేలో వెళ్తున్నారు మీరైతే మాత్రం. సో, మార్పులైతే అవసరం అండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో చాలా నెగెటివ్ ఎనర్జీ అనేది క్యారీ చేస్తున్నారు. మెయిన్ నెగెటివ్ ఎనర్జీ అనే దానికంటే కూడా డెవిల్ ఎనర్జీని క్యారీ చేస్తున్నారు. సో, ఈ డెవిల్ ఎనర్జీ క్యారీ చేసినంత కాలం బ్యాడ్ కర్మ క్లియర్ అవ్వదు సరి కదా! మరి కొంచెం క్రియేట్ అవుతుంది. మీలో చాలా మార్పులైతే రావాలండి. ఇంకొకటేంటంటే ఏ సిట్యుయేషన్‌ని కూడా కంప్లీట్‌గా అనాలిసిస్ చేయకుండా, ఏ వ్యక్తి గురించి కూడా కంప్లీట్‌గా తెలుసుకోకుండా ఒక కన్క్లూజన్‌కి రావద్దు. అది అన్నిటికంటే చాలా డేంజర్ అండి. చాలా బ్యాడ్ కర్మ క్యారీ చేస్తారు. అలా ఉన్నా సరే. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే చాలా మారాలి, చాలా చెయ్యాలి. మెయిన్ ఏంటంటే తీసుకునే డెసిషన్స్ దగ్గర నుంచి మీరు అంటే ఇచ్చే ప్రయారిటీస్ వరకు కూడా మీకు తెలియాలండి ఏది రైట్, ఏది రాంగ్ అని. మీలో నుంచి ఈ డెవిల్ ఎనర్జీ అనేది ఎప్పుడు బయటకెళ్తుందో అప్పుడే మీరు బెటర్ అవుతారండి. ఒకవేళ మీకు వీలైనట్టయితే అమెజానైట్ అని చెప్పి ఒక బ్రేస్లెట్ దొరుకుతుంది మీకు అమెజాన్‌లో. అది తీసుకోవడానికి ట్రై చేయండి. మీ లెఫ్ట్ హ్యాండ్‌కి వేసుకోండి. అమెజానైట్ నేనెప్పుడూ చూపిస్తుంటాను మీకు వీడియోస్‌లో కూడా. సో, ఇది రాక్ క్రిస్టల్. ఇందులో మీకు బ్రేస్లెట్ దొరుకుతుంది. సో, అది తీసుకోవడానికి ట్రై చేయండి. మేబీ ఎంతో కొంత కార్మిక్ ప్యాటర్న్స్ క్లియర్ చేసుకోవడం కానీ అలాంటివి అవ్వచ్చు. సో, మీకైతే అర్థమవుతుంది అనుకుంటున్నానండి నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ గ్రే కలర్ పెన్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మీ బ్యాడ్ కర్మ ఇప్పుడు మీరు క్లియర్ చేసుకోవాలంటే ఏం చేయాలి? యూనివర్స్ మీకు ఏం చెప్తుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో చూద్దాం. సో, ఎవరైతే ఈ థర్డ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో నిజంగా మీరేంటంటే ఒక డిఫరెంట్ పర్సన్ అండి. అంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే బ్యాడ్ కర్మ అనేది ఇంకా క్యారీ చేయడానికి రీజన్ మీ ఫియర్ అంట. మీకున్న యాంగ్జైటీ అంట. అంటే మీ లైఫ్‌లో మీరు ఏదైనా ఒకటి చేయాలి అనుకున్నప్పుడు భయపడడం కానీ, లేకపోతే ఎవరితోనైనా మాట్లాడాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు భయపడడం కానీ, కొన్ని ఏంటంటే అడ్రస్ చేయలేకపోవడం కానీ, ఇవన్నిటి వల్ల కూడా మీ కర్మ అనేది మీరు క్లియర్ చేసుకోలేకపోతున్నారండి. మీకేంటంటే అన్నెసెసరీ యాంగ్జైటీ రావడం వల్ల కూడా ఏంటంటే ఈ కర్మ అనేది క్లియర్ అవ్వట్లేదు. యాక్చువల్‌గా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ లైఫ్‌లో మీరు చాలా వేస్‌లో సఫర్ అవుతూ ఉండొచ్చండి. సఫరింగ్స్ అనేవి ప్రతి మనిషి లైఫ్‌లో కూడా పార్టే. ఈవెన్ కర్మ క్లియర్ చేసుకోకపోయినా సరే సఫరింగ్స్ అనేవి ఉంటాయి. సో, అసలు కర్మ అనేది మీరు క్లియర్ చేసుకోలేకపోవడానికి రీజన్ ఏంటంటే మీరు కొన్ని డేరింగ్‌గా ఫేస్ చేయలేకపోవడమేనండి. మీరేంటంటే భయపడుతున్నారు. మెయిన్ ఏంటంటే సేఫ్ జోన్‌లో ఉండాలని అనుకుంటున్నారు. ఎప్పుడైతే మీరు రిస్క్ తీసుకుంటారో, ఎప్పుడైతే మీ భయాల్ని మీరు ఫేస్ చేయాలి అనుకుంటారో, మీకు వస్తున్న యాంగ్జైటీని కూడా పక్కన పెట్టేసి మీరేంటంటే డేరింగ్‌గా చేయాల్సింది చేస్తారో అప్పుడే మీ బ్యాడ్ కర్మ అనేది క్లియర్ అవుతుందండి. క్లియర్‌గా నేను ఇక్కడ చెప్తున్నాను. మీకు ఏవో కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే భయపెడుతున్నాయి, టెన్షన్ వచ్చేలా చేస్తున్నాయి. అంటే రేపు అనే రోజు ఆ సిచ్యువేషన్స్ ఎలా మారుతాయో, లేకపోతే మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారో, లేకపోతే వ్యక్తులు ఎలా రియాక్ట్ అవుతారో, అంటే ఈ ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయండి. సో, ఇలాంటి ఆలోచనల వల్ల ఏంటంటే మీరు మీ సిచ్యువేషన్స్‌ని బెటర్ చేసుకోలేకపోతున్నారు.
కానీ ఇలాంటి ఆలోచనలు ఉండడం వల్ల అంటే మీ కర్మ కూడా క్లియర్ అవ్వట్లేదండి. డెఫినెట్గా మీరు ఏంటంటే మారాలి, ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలండి. ఎప్పుడైతే మీరు ధైర్యంగా ఉంటారో, ఎప్పుడైతే మీకేంటంటే ఏం చేసినా సరే మీ లైఫ్లోని మీరు అంటే ఇంకా కోల్పోవడానికి ఏమి ఉండదు అని రియలైజ్ అవుతారో, అప్పుడే సిచ్యువేషన్స్ బెటర్ అవుతాయండి. మీ కర్మ అనేది కూడా క్లియర్ అవుతుంది. అంటే ఈ కార్డ్ వచ్చిందంటే అర్థం ఏంటంటే మీరు మీ లైఫ్లో ఎందుకో కానీ స్టక్ అయిపోయారండి. ఏ స్టెప్ ముందుకు తీసుకోవట్లేదు. అంటే ఆలోచిస్తున్నారు ఒక స్టెప్ ముందుకు వేయాలంటే ఏమవుతుందో అని చెప్పి, అలా అని చెప్పి ఉండలేకపోతున్నారు. సో ఇదేంటంటే కంటిన్యూ అవుతుందండి మీరు మారే వరకు కూడా. మీలో మార్పులు అయితే చాలా అవసరం. ఈవెన్ ఈ కార్డ్ చూసినా సరే, ఈ కార్డ్ చూసినా సేమ్ అండి. అంటే మీ ఇన్స్టింక్ట్స్ మీకు చెప్తున్నాయి ఇది రైట్, ఇది రాంగ్ అని. అయినా సరే మీరు ఏంటంటే ఫాలో అవ్వట్లేదు. నాకు తెలిసి ఈ కార్డ్ వచ్చిందంటే మీలో చాలామందికి ఏంజల్ నెంబర్స్ కనిపించడం కానీ, ఫెదర్స్ కనిపించడం కానీ, ఫ్రీక్వెంట్గా డ్రీమ్స్ రావడం కానీ అలాంటివి కూడా జరుగుతున్నాయి. సో దాని ప్రకారం కూడా మీకు ఏంటంటే యూనివర్స్ చెప్తూనే ఉంది, టైం టు టైం కొన్ని డెసిషన్స్ తీసుకోండి, యాక్షన్ తీసుకోండి, ధైర్యంగా ఉండండి, అనవసరంగా భయపడొద్దు. మీరు భయపడినంతకాలం కొన్ని జరగవు. మీకు ఏంటంటే ఇండికేషన్ వస్తుంటుందండి. అంటే కొన్ని ఏంజల్ నెంబర్స్ కనిపించినప్పుడు గుడ్ థింగ్స్ జరుగుతాయి, కొన్ని ఏంజల్ నెంబర్స్ కనిపించినప్పుడు బ్యాడ్ థింగ్స్ జరుగుతాయి. దాని అర్థం ఏంటంటే మీకు ఆ పర్టికులర్ ఏంజల్ నెంబర్ మళ్ళీ కనిపించిందంటే జాగ్రత్తగా ఉండమని అర్థం. లేకపోతే మీకు ఒక గుడ్ థింగ్ జరిగినప్పుడు ఒక ఏంజల్ నెంబర్ కనిపిస్తే మళ్ళీ కనిపిస్తే అదే జరుగుతుంది. సో ఇలానే ఏంటంటే మీరు ఒక డెసిషన్ తీసుకొని ఏదో ఒక పని చేద్దాం అనుకున్న టైంలో కూడా మీకు ఏంటంటే ఒక ఏంజల్ నెంబర్ కనిపించి బ్యాడ్ జరిగింది అనుకోండి, మీరు తీసుకున్న డెసిషన్ రాంగ్ అని అర్థం అండి. అదే మీరు ఒక డెసిషన్ తీసుకుని ఒకటి చేద్దాం అనుకున్నప్పుడు మీకు ఒక ఏంజల్ నెంబర్ కనిపించింది, లక్కీగా మీరు అనుకున్న దానికంటే కూడా థింగ్స్ అనేవి బెటర్గా వర్కౌట్ అయ్యాయి అంటే దాని అర్థం ఏంటంటే మీరు తీసుకున్న డెసిషన్ రైట్ అని అర్థం. సో అంటే అలా నెంబర్స్ బట్టి కూడా మీకు జరుగుతుంది రైటా రాంగా, లేకపోతే మీరు చేస్తుంది రైటా రాంగా అనేది కూడా మీకు తెలుస్తుందండి క్లియర్గా. ఇక్కడ ఏంటంటే యూనివర్స్ మిమ్మల్ని గైడ్ చేస్తుంది. మీరు ఏ గాడ్ని అయితే ట్రస్ట్ చేస్తున్నారో, లేకపోతే మీరు ఏ ఏంజల్స్ని అయితే ట్రస్ట్ చేస్తున్నారో, లేకపోతే మీరు యూనివర్స్ని ట్రస్ట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మీకు ఏంటంటే ఫేవరే చేస్తున్నారు, మిమ్మల్ని ఏంటంటే గైడ్ చేస్తున్నారు మీ బ్యాడ్ కర్మాన్ని క్లియర్ చేసుకోవడం కోసం అని చెప్పి మీకు అన్ని రకాలుగా వాళ్ళు ఏంటంటే ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్నారంట. సో అది మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడం చేసుకోకపోవడం అనేది మీ చేతుల్లోనే ఉంది. సో ఇది మీరు అనుకోవచ్చు అంటే మాకు ఎలా తెలుస్తుందండి అని. నేను అందుకే కదా చెప్తున్నాను, మీ ఇన్స్టింక్ట్స్ మీకు అసలు ఏం చెప్తున్నాయో మీరు కరెక్ట్గా కానీ ఫాలో చేస్తే డెఫినెట్గా ఇది మీకు పెద్ద పని అయితే కాదండి. మిగతా వాళ్ళకి ఏంటంటే ఎంతో కొంత వాళ్ళు ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేది కార్డ్స్ ఏంటంటే చెప్పాయి, కానీ మీకైతే క్లియర్గా డివైన్ గైడెన్సే ఉంది. సో అలాంటప్పుడు ఏంటంటే మీ ఇంట్యూషన్ని మీరు ట్రస్ట్ చేయడం ఒక్కటే సొల్యూషన్ అండి. ఇంకా అక్కడ మీరు ఎక్కువ చేయాల్సింది కూడా ఏం లేదు. సో డెఫినెట్గా ఈ ఆపర్చునిటీని అయితే మాత్రం కరెక్ట్గా గ్రాప్ చేసుకొని మీ బ్యాడ్ కర్మాన్ని మీరు క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా సరే నాకు ఏమనిపిస్తుందంటే కొన్ని విషయాల్లోని మీరు ఓవర్ థింక్ చేస్తున్నారండి. ఓవర్ థింక్ చేసి కూడా మీ ప్రయారిటీస్ ఏంటి అనేది మీరు తెలుసుకోలేకపోతున్నారు. అంటే ఒక సిచ్యువేషన్ ఒకలా ఉంటే మీరు దాన్ని ఇంకోలా చూస్తున్నారు, ఇంకోలా చూసి మీరు ఏంటంటే డిసైడ్ అవ్వలేకపోతున్నారండి, మధ్యలో ఉండిపోతున్నారు. దానివల్ల కూడా ఏంటంటే టైం అనేది ల్యాగ్ అవుతుంది. అంటే మీ కర్మ అనేది ఏంటంటే మీరు అలా డ్రాగ్ చేస్తున్నారు అనమాట. మీ బ్యాడ్ కర్మాని ఏంటంటే మీరు క్లియర్ చేసుకోలేకపోతున్నారు. ఇది కూడా ఒక ప్రాబ్లమే. సో నేను మళ్ళీ మీకు చెప్తున్నానండి, ఈ కార్డ్స్ చూస్తుంటే మాత్రం నాకు ఒకటి అర్థమైంది. అదేంటంటే మీరు ఓవర్ థింక్ చేయడం మానేయండి, ఓవర్గా ఎమోషనల్ అవ్వడం మానేయండి. సిచ్యువేషన్స్ ఎక్కడి వరకు ఉంటే అక్కడ వరకే వాటిని కన్సిడర్ చేయండి. మీ లిమిట్స్ దాటి మీరు ఏంటంటే ఏది కూడా థింక్ చేసి లేకపోతే డెసిషన్స్ తీసుకొని యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇల్యూజన్స్ ఎక్కువ క్రియేట్ చేసుకుంటున్నారండి. దానివల్లే మీరు ఏంటంటే ఏది కరెక్ట్ ఏది రాంగో డిఫరెన్షియేట్ చేయలేక మీరు చూస్ చేసుకోవాల్సింది కరెక్ట్గా చూస్ చేసుకోలేకపోతున్నారు. ఇది మాత్రం నిజం. కొన్ని విషయాల్లో ఏంటంటేనండి మీకు క్లారిటీ అయితే అవసరం అండి. మీరేంటంటే ఎన్ని తెలిసినా సరే అల్టిమేట్గా మీ హార్ట్ ఏం చెప్తుందో అదే మీరు చేయాల్సి ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మీ ప్రయారిటీస్ తెలిసిన తర్వాత దానికోసమే మీరు స్టాండ్ తీసుకోవాలి, కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళి అది కూడా చేస్తే బాగుంటుందేమో మళ్ళీ ఒక కన్ఫ్యూజన్లో ఉండి బ్యాక్ అండ్ ఫోర్త్ లాగా మాత్రం అవ్వద్దండి. కొన్ని డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే స్ట్రైట్గానే తీసుకోవాలి, కావాలి అంటే కావాలి, వద్దంటే వద్దు. ఇలా మీరు ఎప్పుడైతే కొంత స్టాండ్ తీసుకుంటారో అప్పుడే మీ లైఫ్లో సిచ్యువేషన్స్ అయితే బెటర్ అవుతాయండి. ఏదైనా సరే మీ కర్మాన్ని మీరు క్లియర్ చేసుకోవడం పెద్ద కష్టం కాదు, కానీ
మీరేంటంటే డిసైడ్ అవ్వలేక ఇబ్బంది పడుతూ మీరేంటంటే ఇటు అటు డ్రాగ్ చేస్తుంటే మాత్రం అది ఎప్పటికీ కూడా క్లియర్ అవ్వదండి. మీకేంటంటే వెనక నుంచి సపోర్ట్ ఉన్నా, మీకేంటంటే యూనివర్స్ వెనక నుంచి పుష్ చేస్తున్నా సరే స్టిల్ మీరు క్లియర్ చేసుకోలేకపోతున్నారు అంటే అది 100% మీ ఫాల్టే. అందులో కూడా నో డౌట్. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీరేంటంటే యూనివర్స్ మిమ్మల్ని ఎలా ముందుకు గైడ్ చేస్తే అలానే వెళ్ళాలి. మీకు మీరుగా కొన్ని డెసిషన్స్ తీసుకొని రష్ అయిపోయినా సరే అవో, అండ్ ప్రయారిటీస్ తెలియకుండా మీరు రష్ అయిపోయినా సరే బ్యాడ్ కర్మ అనేది క్లియర్ చేసుకోవడం కాదండి. బ్యాడ్ కర్మ క్రియేట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మీలోనే ఏంటంటే కొన్ని మార్పులు రావాలి. అండ్ ఈ కార్డు వచ్చింది కదా, డెఫినెట్గా మీకేంటంటే సిచ్యువేషన్స్ ఎలా అయితే న్యాచురల్గా ముందుకు వెళ్తున్నాయో దాని ప్రకారం మెచ్యూర్డ్గా థింక్ చేసి మీకు అక్కడ ఏది ఇంపార్టెంట్, మీకు ఏది హ్యాపీనెస్ ఇస్తుందో తెలుసుకొని మాత్రం ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. డెఫినెట్గా మీ కర్మ అనేది అయితే క్లియర్ అవుతుంది. ఎందుకంటే మీకు గాడ్ సపోర్ట్ ఉంది. అట్ ద సేమ్ టైం ఏంజల్స్ కానీ, యూనివర్స్ కానీ, స్పిరిట్ టీమ్ కానీ అందరూ సపోర్ట్ చేస్తున్నారు. సో మీకు ఇదైతే పెద్ద టాస్క్ అయితే కాదండి. నిజానికి మిగతా కార్డ్ సెట్స్తో కంపేర్ చేస్తే మీకు ఇది ఈజీ సిచ్యువేషనే. అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిచ్యువేషన్కి మీకు ఇంకా యూనివర్స్ ఏం అడ్వైస్ ఇస్తుంది ఏంటి అనేది. అగైన్ మూన్ కార్డ్ వచ్చింది. సో ఖచ్చితంగా ఏంటంటేనండి చాయిసెస్ చేసుకునే పరిస్థితి ఉందండి. ఏదైనా సరే మీ లైఫ్లో ఇప్పుడు మీరు ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్లోని చాయిసెస్ అనేవి క్లియర్గా చేసుకోవాలంట. ఈ కార్డ్ వచ్చిందంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఓవర్ థింకింగ్ మానేయండి. ప్రతి సిచ్యువేషన్ని ఏంటంటే డీప్గా చూడడం అలాంటివి చేయకూడదండి. దానివల్ల ఏంటంటే మీకు మీరు కొన్ని క్రియేట్ చేసుకుంటున్నారు. సో అది ఆగాలి. ఫస్ట్ మీ ఎమోషన్స్ని మాత్రం కంట్రోల్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ డెఫినెట్గా ఏది మీకు ఇంపార్టెంట్, ఏది మీకు ఇంపార్టెంట్ కాదో తెలియాలి. చాయిసెస్ చేసుకోవాలి. ఒకటి అనుకున్న తర్వాత దానికోసం స్టాండ్ తీసుకోవాలండి. ఆల్మోస్ట్ సిమిలర్గానే మెసేజెస్ అయితే ఛానల్ అవుతున్నాయి. మీ రిక్వైర్మెంట్స్, మీ నీడ్స్ ఏంటో మీకు తెలిసిన తర్వాత దానికోసం మీరు స్టాండ్ తీసుకోవడం కానీ, కమ్యూనికేట్ చేయడం కానీ ఏమైనా చేయొచ్చు. బట్ మీకే క్లారిటీ లేకుండా మీరు ఒక డెసిషన్ తీసుకొని మీరు ఏదైనా చేస్తే అది ఫెయిల్ అవుతుంది. ప్లస్ చెప్పాను కదా, బ్యాడ్ కర్మాని క్లియర్ చేసుకోలేరు. ఈవెన్ ఈ కార్డ్ వచ్చిందంటే వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు కానీ, లేకపోతే మీ సిచ్యువేషన్స్ని మీరు ఎదుటి వ్యక్తులకి చెప్పే ప్రయత్నంలో ఏంటంటే చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుందండి. అంటే ఎక్కువ మాట్లాడడం, లేకపోతే థింగ్స్ని ఏంటంటే ఎక్కువగా కాంప్లికేట్ చేయడం లాంటివి చేయొద్దు. ఎందుకంటే మీ ఓవర్ థింకింగ్ వల్ల మీరు మాట్లాడే మాటలు కూడా కరెక్ట్గా ఉండకపోవచ్చు. మీరు అంటే ఒక నెగిటివ్ వేలో పోర్ట్రే అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో జాగ్రత్తగా ఉండండి. మీకు వస్తున్న సైన్స్ని మాత్రం కొంచెం గుర్తించండి. ఎందుకంటే చాలామందికి సైన్స్ వస్తుంటాయి కానీ వాళ్ళకి అది అర్థం అవ్వదండి. సో అర్థం అవనప్పుడు ఏంటంటే కామన్ సెన్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. చాలామంది అలా కూడా గెస్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఖచ్చితంగా మీకైతే మాత్రం కొన్ని క్లియర్గా తెలుస్తుంటాయి. క్లియర్గా తెలిసినప్పుడు ఏంటంటే వాటి కోసం స్టాండ్ తీసుకోండి. అంతేకాని వాటిని యాక్సెప్ట్ చేయకుండా అది కాదు అన్నట్టుగా మాత్రం బిహేవ్ చేయొద్దండి. ఎందుకంటే మీ కర్మాన్ని క్లియర్ చేసుకోవాలి అంటే ఇవే షార్ట్ కట్స్. కొత్తగా మీరు ఇంకేదో చేయడానికైతే ఏం లేదండి. మీ లైఫ్ని ఏంటంటే మీరు ఒక పర్ఫెక్ట్ వేలో ముందుకి తీసుకువెళ్తున్నప్పుడు, మీ వైపు నుంచి ఎలాంటి ఫ్లాస్ లేనప్పుడు ఖచ్చితంగా కర్మ అనేది దానికి అదే క్లియర్ అవుతుందండి. వద్దన్నా సరే అదే జరుగుతుంది. బట్ మీ లైఫ్ని మీరే అంటే ఒక రాంగ్ వేలో పెట్టుకొని మీ మైండ్ సెట్ అనేది ఒక నెగిటివ్ వేలో కానీ ఉంటే ఎప్పటికీ సిచ్యువేషన్స్ బెటర్ అవ్వవు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే ఇవాల్టిక్ రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో. బాయ్.